హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ గంజి మిక్స్ రెసిపీ అండి. దీంట్లో బ్లాక్ రైస్ వాడుతున్నాము. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ బ్లాక్ రైస్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంది అండి. రండి ఈ గంజి మిక్స్ రెడీ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తాం. మనం ఈ గంజి మిక్స్ చేసుకోవడానికి కోసం కొన్ని సామాన్ని మనం కడిగి ఆరబెట్టి తీసుకోవాలండి. దానికోసం ఒక గిన్నెలో బ్లాక్ రైస్ తీసుకున్నానండి. అలానే హార్స్ గ్రామ్ ఒక బౌల్లో తీసుకున్నాను, బార్లీ ఒక బౌల్లో తీసుకున్నాను, పెసరపప్పు ఒక బౌల్లో తీసుకున్నానండి. ఇవి అన్నిటినీ సెపరేట్గా మనము కడిగేసి ఆరబెట్టుకోవాలండి. ఇప్పుడు మెజర్మెంట్స్ ఎంత అనేది చూస్తామండి. నేనైతే ఈ గ్లాసులో 2 గ్లాస్ వచ్చి బ్లాక్ రైస్ తీసుకున్నాను. అలానే హార్స్ గ్రామ్ వచ్చి 1 కప్పు తీసుకున్నానండి. బార్లీ వచ్చి 3/4 కప్పు, పెసరపప్పు వచ్చి 3/4 కప్పు అండి. ఇవి అన్నిటినీ మనము సపరేట్గా కడిగి మంచిగా నీళ్ళు అనేది తీసేసి ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకోవాలండి. చూడండి, అన్నిటినీ కడిగి ఆరబెట్టి తీసుకొచ్చానండి. దీంతోపాటు ఇంకా ఒక 2-3 ఐటమ్స్ని మనం యాడ్ చేసుకోవాలి. దానికోసం ఒక ఫుల్ వెల్లుల్లిని ఉల్చిపెట్టుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ అంత మిరియాలండి, 2 టేబుల్ స్పూన్ అంత జీరా అండి. ఇవి అన్నీ తీసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని సామాన్ని మనము మంచిగా డ్రై ఫ్రై చేసుకోవాలండి. అన్ని ఐటమ్ని మనం డ్రై ఫ్రై చేసుకొని ఈ విధంగా ఒక ప్లేట్లో పెట్టి వదిలేయాలి. మనం ఈ విధంగా డ్రై ఫ్రై చేస్తున్నప్పుడు అండి కావాల్సినంత కల్లుప్పుని కూడా బాణీలో వేసి ఫ్రై చేసి తీసుకోవాలి. మనం యూజ్ చేసిన వెల్లుల్లి అన్నది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ గంజి మిక్స్ పాడవకుండా వస్తుంది. ఈ విధంగా వెల్లుల్లిని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అండి మనం ఇవి అన్నిటినీ ఆరబెట్టేసి మిషన్లో ఇచ్చి నైస్గా పౌడర్గా రెడీ చేసి తీసుకొని రావాలండి. అంతే, మనకు గంజి మిక్స్ అనేది రెడీ అయిపోయింది. దీంట్లో ఎప్పుడు మనం చేస్తున్నట్టు జావా చేసుకొని తాగడమే అండి. రండి జావా ఎలా రెడీ చేస్తామనేది చూస్తాము. మనం గ్రైండ్ చేసి తీసుకొచ్చిన పిండి నుంచి అండి 2 టేబుల్ స్పూన్ అని తీసుకోండి. అలా తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు మనము నీళ్ళు అనేది వేడి చేసుకోవాలి. దానికోసం 1.5 కప్ అంత వాటర్ అనేది బాయిల్ చేస్తున్నామండి. ఈలోపు మనం బౌల్లో తీసి పెట్టుకున్న పిండిలో 1 గ్లాస్ అంత నీళ్ళు వేసి మనం దాన్ని మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇక్కడ బాయిల్ అనేది బాగా వేడి అవుతున్న సమయంలో మనం కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఈ వాటర్లో వేసి మనం ఉండలు రాకుండా వెంటనే తిప్పడం అనేది స్టార్ట్ చేయాలండి. స్టార్ట్ చేసి ఒక 10 సెకండ్స్ పాటు ఇలా మంచిగా దాన్ని కుక్ చేయడానికి వదలాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం దీంట్లో మజ్జిగ కానీ పెరుగు కానీ మనం యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు మనకు కావాలంటే కొద్దిగా ఉప్పు అనేది కలుపుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఉప్పు కొద్దిగా కలుపుతున్నానండి. అలానే దీంట్లో పెరుగు కూడా యాడ్ చేసి మనం కలిపేసి దీంట్లో చిన్న ఉల్లిపాయలు ఉంటే ఉల్లిపాయలు వేయచ్చు, కరివేపాకు వేయచ్చు. మనం టేస్ట్కు సరిపడా దీంట్లో మనము ఉల్లిపాయలు కానీ కరివేపాకు కానీ లేదా మనం డ్రై ఫ్రూట్స్ని కూడా ఫ్రై చేసి సైడ్కి పెట్టుకొని తాగొచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పచ్చి కరివేపాకు కొంచెం వేసి కలిపేసి సర్వింగ్ చేస్తున్నానండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ గంజి మిక్స్ రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి. టేస్ట్ అందరూ ఇష్టపడతారండి. చాలా చాలా హెల్తీ అయిన ఈ రెసిపీ మీకు నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మనం టీ కాఫీని అవాయిడ్ చేయాలని అనుకున్నప్పుడు ఏదైనా ఒక్క టైంకు ఈ గంజిని మనం ట్రై చేసి చూడొచ్చు అండి. అంతే అండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. మీకు ఈ గంజి మిక్స్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.